హలో! హాయ్! వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ అండి. చేపల పులుసు అండ్ డొమెస్టిక్ ఫ్రై అండి. అంటే లెగ్ పీస్ ఫ్రై. నా స్టైల్లో సింపుల్ వేలో చెప్తాను. ముందుగా చేపల పులుసు కోసం ఇలా చేపలు ఉప్పేసి కడిగి పెట్టానండి. నేను ఒక చింతపండు కొంచెము, ఒక టమాటో ఇలా నానబెట్టాను. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నానబెట్టిన చింతపండు నుంచి ఇలా రసం తీసి పక్కన పెట్టుకోండి. సో ఒక కడాయి పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్లోకి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా యాడ్ చేసి 1 బై 1 కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. చూసారు కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అయ్యాక మనము చింతపండు, టమాటో నుంచి తీసుకున్న రసం ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకోవాలండి ఇందులో. ఇది చాలా సింపుల్ వేలో నేను చూపిస్తున్నానండి మీకు చేపల పులుసు. ఎవ్వరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, రాని వాళ్ళు కూడా వంట. సో 1 కప్పు నేను రసం తీసుకున్నాను కదా, అది యాడ్ చేశాను. 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇందులోనే తగినంత ఉప్పు, నాకు 1.5 స్పూన్ పట్టిందండి. మీరు ఈ ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. మీ కారాన్ని బట్టి కారం యాడ్ చేసేసుకోండి. క్వాలిటీ పెంచుకునే కొద్దీ ఇవి కూడా ఉప్పు, కారం అన్నీ కూడా పెంచుకోండి. నేను 1/2 కేజీ చేపలు చేస్తున్నానండి. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఇదంతా కూడా స్పూన్తో ఒకసారి కలిపేసుకుందామండి. మనము ముక్క అనేది చెదిరిపోకుండా చాలా బాగా ఈ పులుసులో కుక్ అవుతుందండి. ముక్క చూసారు కదా, ఇలా తెరులుతున్నప్పుడు మనము చేపలు ఏవైతే కడిగి పెట్టుకున్నామో అవన్నీ 1 బై 1 ఇలా యాడ్ చేసుకోండి. వీటిని కదిలించకుండా మంచిగా కుక్ చేసేసుకోండి. వాటర్ అంతా కూడా ఇనిగిపోయి ఆయిల్ బయటికి రావాలండి. అంతవరకు కుక్ చేసుకోవటమే. మధ్య మధ్యలో కొంచెం కడాయిని కలపమే. ఇది గరం మసాలా, ఇది ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్లో నేను మెంతులు, ధనియాలు, వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను. అది యాడ్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్, అది 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. సో అయిపోయిందండి చేపల పులుసు. ఎంతో సింపుల్ కదా. సో చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి వచ్చేయాలి. ఈ పులుసు ఏదైతే ఉందో చిక్కబడిపోవాలి. ఫైనల్లీ ఇదండి చేపల పులుసు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగుందో కమెంట్ చేయండి. చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు మనము లెగ్ పీస్ ఫ్రై చేద్దామండి. ముందుగా 3 లెగ్ పీసులు తీసుకొని వాష్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కొంచెం తగ్గించి కారం యాడ్ చేసుకోండి. 1 నిమ్మకాయ కంప్లీట్ అయినా పిండుకోవచ్చండి. 1/2 నిమ్మకాయ కూడా సరిపోతుంది. ఇలా నిమ్మకాయ పిండేసి ఉప్పు, కారం, పసుపు ఇలా ముక్కలకి ఘాట్లు లోపలికి ఇలా మసాజ్ చేస్తూ ఒక 2 మినిట్స్ మసాలాలన్నీ కూడా ఇలా పట్టించేయండి. ఇప్పుడు కొంచెం చూసారు కదా, ఇలా పట్టించేయండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ కూడా మసాలాలన్నీ పీసెస్కి నీట్గా పట్టించేయండి. కొంతమంది దీనిలోనే కార్న్ఫ్లవర్, మైదా పిండి, శనగపిండి లాంటివి యూజ్ చేస్తారండి. నేను అవేమి యాడ్ చేయట్లేదు. అవి యాడ్ చేయటం వల్ల ఏంటంటే లెగ్ పీస్ లోపల కొంచెం నీరులాగా ఫామ్ అవుతుందండి. బయట క్రిస్పీగా ఉన్నా సరే ఇలా ఓన్లీ మసాలాతో ట్రై చేయండి. లెగ్ పీస్ లోపల వరకు కుక్ అవుతుంది, డ్రైగా ఉంటుంది, నీరు అనేది రాదు పీస్కి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని 1 బై 1 ఇలా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇది నా స్టైలు. ఎంతో ఈజీగా సింపుల్ మెథడ్లో 2 కూడా చేపల పులుసు అండ్ లెగ్ పీస్ ఫ్రై మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తున్నానండి మీకు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటమేనండి. సో రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఎమ్మీ లెగ్ పీస్ ఫ్రై మరియు చేపల పులుసు. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్, మీకు కూడా నచ్చుతుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.